ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని వేధించే సమస్య ఇది. డ్రై హెయిర్, పొడి జుట్టు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, దీనికి సంబంధించి మీ ఇంట్లో మీరే తయారు చేసుకునే గృహ చికిత్సలు ఏమిటి, ఆయుర్వేద చికిత్స వ్యూహం ఏమిటి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. అలాంటి కురుల సిరి అంటే మహిళలకి చాలా ఇష్టం. మహిళల అందానికి, ఆనందానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. కానీ అలాంటి కేశ సంపదని సంరక్షించుకోవడం అనేది చిన్న విషయం కాదు. అంటే ఎన్నో అనుబంధ సమస్యలు ఉంటాయి. జుట్టు చిట్లుతుంది, అలాగే జుట్టు పొడిగా మారుతూ ఉంటుంది. ఇంకా ఈ కేశాల తాలూకు ఉత్పత్తులకు సంబంధించినటువంటి రసాయనాల ప్రభావం ఉంటూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు జుట్టుకి సంబంధించి చాలా ఉంటాయి. అయితే వీటన్నిటిలో ముఖ్యమైనది ఏమిటి, వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే పొడి జుట్టు. మరి దీనికి అంటే ఈ పొడి జుట్టు, ఈ డ్రై హెయిర్ సమస్యకి పరిష్కారాలు ఏమిటి, వరుసగా వీటిని తెలుసుకోబోతున్నాం. తెలుసుకోబోయే ముందు అసలు ఈ పొడి జుట్టు ఎందుకు తయారవుతుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు కనుక్కొని వాటిని సరిదిద్దుకోవాలి. కాబట్టి పొడి జుట్టుకి ముఖ్యమైన కారణం ఏమిటంటే షాంపూల మీద విపరీతమైనటువంటి క్రేజ్. మార్కెట్లోకి వచ్చిన ప్రతి షాంపూని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంట్లో రకరకాల రసాయనాలు ఉంటాయి. అలాగే ఈ షాంపూలు పడకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వాడుతున్నటువంటి ఈ షాంపూ పడకపోవటం మీ పొడి జుట్టుకి ఒక కారణం కావచ్చు. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం, మాటికి తలస్నానం చేయటం. ఇది కూడా పొడి జుట్టుకి ఒక కారణమే. ఎందుకంటే కొంతమందికి జుట్టు కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఉన్న జుట్టుని బౌన్సింగ్గా కనపడేలా చేయడానికి ఏం చేస్తారు, మాటికి తలస్నానం చేస్తూ ఉంటారు. దీంతో ఈ పొడి జుట్టు సమస్య వస్తుంది. అలాగే మరొక కారణం ఈ హెయిర్ డ్రైయర్లు పడకపోవటం. మామూలుగా ఈ రోజులలో అసలు అలాగా బయటకు వచ్చి ఎండలో తలారా పెట్టుకునేటటువంటి అవకాశమే లేకుండా పోయింది. ఈ సాంప్రదాయం కూడా క్రమక్రమంగా కనుమరుగవుతుంది. దీంతో ఈ హెయిర్ డ్రైయర్ల వాడకం పెరిగిపోయింది. ఈ హెయిర్ డ్రైయర్ల నుంచి వచ్చేటువంటి వేడి కాలి పడక పొడి జుట్టు సమస్య వచ్చేస్తుంది. ఇక స్నానానికి వాడేటువంటి నీళ్లు కూడా ఒక కారణమే. మామూలుగా స్నానానికి వాడేటువంటి నీళ్ళు నిజానికి కారణం కాదు, కానీ ఆ నీళ్ళకి తప్పనిసరిగా క్లోరిన్ కలుపుతున్నారు. ఈ క్లోరిన్ పడకపోవటం వల్ల, దాని ఆ విష ప్రభావం వల్ల చాలామందికి పొడి జుట్టు అనే సమస్య వస్తుంది. ఇలాగా కారణాలు ఏవైనప్పటికీ కూడా జుట్టు చాలామందిలో పొడిగా తయారవుతూ ఉంటుంది, డల్గా మారిపోతూ ఉంటుంది. మరి ఈ కేశాలు కడ తప్పితే అప్పుడు ఇక ముఖ సౌందర్యం మొత్తం దెబ్బతింటుంది. అందుకే కేశ సంరక్షణని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి. దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, చాలా అవసరం. సరే, కేశ సంరక్షణ అంతటోనే ఇక చాలామంది దృష్టి బ్యూటీ పార్లర్ వైపు వెళ్తుంది. కానీ ఈ బ్యూటీ పార్లర్లే మీకు గుర్తు రావక్కర్లేదు. సాధారణంగా మన వంటగదిలో మనకు అందుబాటులో ఉండేటువంటి పదార్థాలతోటి కూడా ఇలాంటి ఈ పొడి జుట్టు సమస్యకి చెక్ పెట్టవచ్చు. వరుసగా ఈ సౌందర్య సాధనాలు తెలుసుకుందాం. ముందుగా మీకు చెప్పాల్సింది సొరకాయ గురించి. సొరకాయలో ఈ పొడి జుట్టును తగ్గించే గొప్ప శక్తి ఉంది. సొరకాయ పైన ఉండేటువంటి చెక్కంతా తీసి ఆ లోపల ఉండేటువంటి గుజ్జు భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి గ్రైండర్లో వేసి రసం తీయండి. ఇప్పుడు ఈ రసాన్ని ఇలాగా ఫ్రెష్గా సిద్ధం చేసుకొని దీన్ని కేశాల కుదుళ్ళకి, కేశాల మొదళ్ళకి అప్లై చేయండి. అరగంట పాటు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి. ఇలా చేస్తే ఈ డ్రైనెస్ తగ్గి కేశాలు మృదువుగా మారతాయి. ఇక ఈ పొడి జుట్టును తగ్గించే మరొక మంచి వంటింటి ఔషధం బ్లాక్ టీ. ఒక కప్పులో వేడి నీళ్ళు తీసుకోండి. తీసుకొని ఈ వేడి నీళ్ళకి బ్లాక్ టీ పౌడర్ బ్యాగ్ ఉంటుందే, టీ బ్యాగ్, దీన్ని వేయండి. వేసి బాగా ఎక్స్ట్రాక్ట్ వేడి నీళ్ళలోకి దిగేలా చేయండి. మీకు బ్లాక్ టీ రెడీ అవుతుంది. అంతే. దీన్ని మీరు కేశాలకి అప్లై చేయాలి. ఇది జుట్టుకి సహజ కండిషనర్లా పనిచేస్తుంది. బ్లాక్ టీని తలకు రాసుకొని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు వదిలేయండి. తర్వాత చక్కగా గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోండి. దీంతో ఈ పొడి జుట్టు సమస్య తగ్గుతుంది. ఇక పొడి జుట్టు సమస్యకి అన్నిటికన్నా మించి రాజౌషధం మీ ఇంట్లో ఉండేటటువంటి, మీ వంటగదిలో ఉండేటువంటి పదార్థం నెయ్యి. నెయ్యి జుట్టుకి ఎన్ని విధాలుగానో మేలు చేస్తుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. నెయ్యి అనుకుంటూ ఉంటారు, కానీ నెయ్యే. వెంట్రుకల చివర్లు చెట్లకుండా,
అలాగే జుట్టు ఎక్కువగా ఊడిపోకుండా ఇంకా పొడిబారిపోకుండా నివారించడంలో ఈ నెయ్యి పాత్ర చాలా ఎక్కువ. ఎందుకంటే ఇందులో అన్రిఫైన్డ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు కావాల్సినటువంటి పోషకాలను అందిస్తాయి, కుర్లకి కొత్త కళని తీసుకొస్తాయి. ఈ ఫ్యాట్స్, నెయ్యిలో ఉండేటువంటి ఫ్యాట్స్. జుట్టు కుదుళ్ళ నుంచి చివర్లకు నెయ్యి రాసుకోవాలి. అంటే మొదల నుంచి మొదలుపెట్టి చివర్ల వరకు నెయ్యి రాసుకోవాలి. కొంత టైం తర్వాత నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీంతో ఈ జుట్టు సాఫ్ట్గా మారుతుంది. ఇక మరొక ముఖ్యమైన పదార్థం ఆముదం. ఎన్ని చిట్కాలు పాటించినా మీ జుట్టు మీ మాట వినకపోతుంటే అప్పుడు ఒక్కసారి ఆముదం గురించి ఆలోచించండి. ఈ ఆముదం రాసి చూడండి, తప్పకుండా ఫలితంగా అనిపిస్తుంది. మొండిగా, గరుగ్గా, డ్రైగా ఉండేటువంటి హెయిర్ని ఈ ఆముదం రిపేర్ చేస్తుంది. రిపేర్ చేసి క్రమబద్ధీకరిస్తుంది. సాధారణ స్థితికి ఈ ఆముదం తీసుకొచ్చేస్తుంది. అంతకుముందు పొడిబారినటువంటి మీ జుట్టుని తిరిగి మామూలు జుట్టుగా మార్చేస్తుంది. ఆముదాన్ని తలకు రాసుకొని ఒక అరగంట ఆగండి, తర్వాత తలస్నానం చేయండి. మీకే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఈ సందర్భంగా ఒకవేళ ఈ సమస్య మీకు బాగా మొండిగా బాధిస్తూ ఉంటే, అంటే ఈ పొడి జుట్టు అనేది, ఆ పొడి జుట్టు వల్ల జుట్టు చెట్టడం, ఇలాంటి అన్ని సమస్యలు మీకు ఉంటే ఒక చక్కటి హెయిర్ ప్యాక్ చెప్తాను. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు వరుసగా రాసుకోండి. ముక్కలుగా కోసినటువంటి బొప్పాయి 1 కప్పు, అలాగే ముక్కలుగా కోసినటువంటి అరటిపండు 1 కప్పు, అలాగే బాగా బీట్ చేసినటువంటి పెరుగు 1 కప్పు. పెరుగుని నేరుగా కాకుండా బాగా స్పూన్తో కానీ బీటర్తో కానీ బీట్ చేయాలి, హోమోజెనస్గా తయారవుతుంది. ఇలాంటి పెరుగు 1 కప్పు, అలాగే తేనె 1 చెంచా. కొంతమందికి అనుమానం వస్తుంది, తేనె చెప్పాను ఏమిటి అని. తేనె వల్ల జుట్టు తెల్లబడుతుందేమో అనుకుంటూ ఉంటారు, కానీ పడదు. ఇక తర్వాత పదార్థం మీకు కావాల్సింది కొబ్బరి నూనె 1 చెంచా. ఇలాగా వీటన్నిటిని బాగా కలపండి. ఈ కాంబినేషన్ ఒకసారి జాగ్రత్తగా మీరు రాసుకోండి అవసరమైతే. ముక్కలుగా కోసినటువంటి బొప్పాయి 1 కప్పు, అలాగే ముక్కలుగా కోసినటువంటి అరటిపండు 1 కప్పు, అలాగే పెరుగు 1 కప్పు, అలాగే తేనె 1 చెంచా, ఇంకా 5వది కొబ్బరి నూనె 1 చెంచా. వీటన్నిటిని బాగా కలపండి, పేస్ట్లా చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకొని ఒక అరగంట పాటు ఆరనివ్వండి. తర్వాత తలస్నానం చేసేయండి. మీ కురులు దీంతో మెత్తగా మృదువుగా ఉండటమే కాదు, మెరుస్తూ ఉంటాయి కూడా. ఇక తర్వాత ముఖ్యమైన పదార్థం ఆలివ్ నూనె. ఆలివ్ ఆయిల్ని కొద్దిగా ఒక బౌల్లోకి తీసుకోండి. కాస్త పరోక్షంగా వేడి చేయండి, అంటే వేడి నీళ్ళ మీద పెట్టి వేడి చేయండి. ఇలా వేడి చేసినటువంటి నీళ్ళని మునివేళ్లతోటి తీసుకొని కుదుళ్ళకి చేరేలాగా రాస్తూ మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే కుదుళ్ళకి పోషకాలు బాగా అందుతాయి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయండి. ఇక ఇలాంటిదే ఒక మంచి హెయిర్ ప్యాక్ కేసరి లేపనం తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలను వరుసగా రాసుకోండి. బాగా మగ్గినటువంటి అరటిపళ్ళు 2, అలాగే కొబ్బరి నూనె 1 చెంచా, అలాగే తేనె 1 చెంచా, ఇంకా ఆలివ్ ఆయిల్ 1 చెంచా. వీటన్నిటినీ కలిపి మిశ్రమంగా చేసుకోండి. ఈ పేస్ట్ని తలకి పట్టించండి. పావుగంట పాటు ఆరనిచ్చి తర్వాత వేడి నీళ్ళతో తలస్నానం చేయండి. మెత్తటి మృదువైనటువంటి కుర్లు దీంతో మీ సొంతం అవుతాయి. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయి? అరటిపళ్ళలో ఉంటాయి. కాబట్టి అరటిపండు మన ప్రధాన ద్రవ్యంగా వాడాం కాబట్టి ఇవన్నీ కూడా కేశ సంరక్షణకి బాగా ఉపయోగపడతాయి. చాలా అద్భుతమైనటువంటి ఫార్ములా ఇది. ఈ జుట్టు కుదుళ్ళు కనుక పొడిబారుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ పొడి జుట్టు సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం. ఈ కాంబినేషన్ను మళ్ళీ ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఈ కేసు లేపనానికి మీకు కావాల్సింది బాగా మగ్గిన అరటిపండు 2, కొబ్బరి నూనె 1 చెంచా, తేనె 1 చెంచా, అలాగే ఆలివ్ ఆయిల్ 1 చెంచా. వీటన్నిటిని కలిపి మిశ్రమంగా చేసుకొని ఆ పేస్ట్ని తలకి పట్టించాలి. పావుగంట తర్వాత ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసేయండి. దీంతో మీ హెయిర్ సిల్కీగా, సాఫ్ట్గా, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. కేశ సంరక్షణ పద్ధతులు ఇప్పుడు మనం చెప్పుకున్న పాటిస్తూనే మరికొన్ని జాగ్రత్తలు కూడా మీరు అదనంగా తీసుకోవాలి. తలస్నానానికి వీలైనంత వరకు చల్లటి నీళ్ళను ఉపయోగించడం మంచిది, వేడి నీళ్ళ కంటే కూడా. అలాగే మరొక సూచన, మరీ ఎక్కువగా తలస్నానం చేయకండి. అలాగే మరొక ముఖ్యమైన సూచన, జుట్టంతా ఎప్పుడు కూడా టైట్గా మరీ లాగి కట్టుకోకండి. అలాగే మరొక ముఖ్యమైన సూచన,
ఈ ప్లాస్టిక్ బ్రిజిల్స్ ఉండేటువంటి దువ్వెనలు వాడకండి. వీటి బదులు సహజమైనటువంటి కొమ్ము దువ్వెనలు లేకపోతే బ్రష్లు ఇలాంటివి వాడండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన సూచన ఒకటి ఉంది, చాలామంది అశ్రద్ధ చేస్తారు దీన్ని. తడిగా ఉన్నప్పుడు ఎప్పుడు తలని దువ్వుకోకండి. అలాగే ఇంకా ఇంటర్నల్ కూడా ఎంత వీలైతే అంత ఎక్కువగా నీళ్లు తాగండి. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక సూచన, సరైనటువంటి పోషకాహారం తీసుకోండి. అంటే గుడ్లు, వాల్నట్స్, చిలకడ దుంపలు, పాలకూర, పప్పులు, అలాగే ఇలాగా ఒకవేళ మాంసాలు అయితే చేపలు, ఆయిస్టర్స్ ఇలాంటివి, ఈ పదార్థాలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోండి. అలాగే మరొక విషయం, నిద్రపోయేటప్పుడు తల కింద వేసుకోవడానికి సిల్క్ కానీ లేదా శాటిన్తో తయారైనటువంటి దిండుని ఎంచుకోండి. ఇది జుట్టుని పొడిబారకుండా చేస్తుంది. చూసారా, ఇలాగా పొడి జుట్టు సమస్య ఉన్నప్పుడు కారణాల దిశగా ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఔషధాల్లో ఒకదాన్ని తయారు చేసుకుని వాడుకుంటే పొడి జుట్టు సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఆ పొడి జుట్టు వల్ల జుట్టు చెట్టడం ఇలాంటి సమస్యలు కూడా మిమ్మల్ని బాధించవు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. అయితే ఒక్కొక్కసారి ఈ పొడి జుట్టు సమస్య ఏదన్నా అంతర్గత వ్యాధికి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. థైరాయిడ్ సమస్యలున్నా, ఇతర ఈ సోరియాసిస్ ఇలాంటి స్కాల్ప్ డిజార్డర్స్ ఉన్నా, ఇలాంటివి ఉన్నప్పుడు అప్పుడు కూడా జుట్టు పొడిబారుతూ ఉంటుంది. కాబట్టి పొడి జుట్టు సమస్య మీకు తేడాగా అనిపించి చాలా మొండిగా అనిపిస్తుంటే మాత్రం ఈ దిశగా కూడా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అంటే మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఔషధాలని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ పొడి జుట్టు సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.